హలో హలో బండి రావడానికి ఏంటి ఇంత లేటు? బండి పంపించావా లేదా? ఇప్పుడు ఎక్కడున్నావు? హలో, బండి బ్రేక్ డౌన్ అయిన చోటు నీకు చెప్పాను, అది గుర్తుందా లేదా? అక్కడే అక్కడి నుంచి లెఫ్ట్ తీసుకొని రైట్ తీసుకో. కొంచెం ముందుకు వస్తే చర్చి కనిపిస్తుంది. లెఫ్ట్ చూసుకుంటూరా. లెఫ్ట్ సైడ్లో కారు పార్క్ చేస్తుంది. ఇది స్టార్ట్ అయ్యేలా లేదు. మెకానిక్ రాక తప్పదనుకుంటా. మీరేం వరి అవ్వకండి. ఇంకో ట్యాక్సీ మాట్లాడాను, కాసేపట్లో వచ్చేస్తుంది. అయినా మీరు ఇక్కడ వెయిట్ చేయడం అంత సేఫ్టీ కాదు. ఇంకా ఎంత దూరం వెళ్ళాలి పీటర్? ఇంకా 1.5 గంట. అంతా ఈ వర్షం వల్లే లేటు. డోంట్ వరీ, నేను స్టేషన్కి ఫోన్ చేసి చెప్పాను, ఇంకాసేపట్లో బండి వస్తుంది. బండి పంపించినట్టున్నాడు. అదిగో వచ్చేసింది. రెజినా, మీరిద్దరు ఈ కార్లో వెళ్ళండి. నేను ఈ కార్ రిపేర్ చేయించుకొని వచ్చేస్తాను. టైఫాయిడ్ జ్వరం, మర్చిపోకు. తడిస్తే ఎక్కువ అవుతుంది. ఎక్కువ. రెజినా, ఎడ్విన్ మనసులో చాలా బాధపడుతున్నాడు. ఆరోగ్యం కూడా సరిగ్గా లేదు. నువ్వే తన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఓ గంట కనిపెట్టు. ఇటువంటి టైంలో ఒంటరిగా వదిలిపెట్టకూడదు. అతనికి ధైర్యం చెప్పు, అర్థమైందా? విండో క్లోజ్ చేసుకో. బయలుదేరు. శ్రీలంక నుంచి బయలుదేరిన దగ్గర నుంచి ఈ వర్షం నన్ను వెంటాడుతూనే ఉంది. అక్కడ జరుగుతున్న వారిలో ఎవరిని ఎందుకు చంపుతున్నారో తెలియడం లేదు. మన ఎస్టేట్లో ఉన్న క్యాంప్ షెడ్లో కాలి బూడిదైపోయిన 13 శవాలు వాళ్ళకి దొరికాయి. శ్రీలంక టైగర్స్వి. నేను చలికి తట్టుకోలేకపోతుంటే మన మేనేజర్ నన్ను కొలంబో పంపించాడు. నిద్ర పట్టడం లేదు. కళ్ళు మూసుకుంటే శవాలే కనిపిస్తున్నాయి. వాళ్ళలో నాకు తెలిసిన ముఖాలే లేవు, కానీ కలలో అందరూ తెలిసిన వాళ్ళలాగే ఉన్నారు. హత్య చేయబడ్డ వాళ్ళ ముఖాలు, కళ్ళు మూస్తే శవాలే. కానీ ఎడ్విన్, హత్య చేయబడ్డ వాళ్ళు ఒకవేళ మనకి కావలసిన వాళ్ళైతే? రే ఎడ్విన్, నేను చెప్పేది నిజంరా. మన నాన్న హత్య చేయబడ్డాడు. నీతో ఎవరు చెప్పారది? నా అన్నే చెప్పాడు, చావడానికి 1 నిమిషం ముందు.
నాన్న 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 ఏమైంది నాన్న 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 చెప్పండి నాన్న ఏమైంది నాన్న ప్లీజ్ చెప్పండి మందు మార్చిచ్చింది నాన్న చెప్పండి నాన్న ఏంటి మందు మార్చిచ్చింది నాన్న 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 అక్కయ్య, నువ్వు మాట్లాడేది అమ్మ గురించి, అది మర్చిపోకు. నేను చూశాను నా కళ్ళతో. నాకు తెలుసు నీకు మొదటి నుంచి అమ్మంటే పడదు. నువ్వు నాన్న కలిసి అమ్మని ఒంటరిదాన్ని చేశారు, తర్వాత నన్ను కూడా. ఇప్పుడు నాన్న చనిపోయాక నీ మనసును మెదులుతున్న కథ ఇదని నాకు తెలుసు. నాన్న చనిపోయేందుకు నువ్వు ఎందుకని అమ్మని టార్గెట్ చేస్తున్నావు? భయం భయంరా నీకు అన్నిటికీ. అదే నిజం. నిజం తెలుసుకోవడానికి కూడా భయపడుతున్నావు. అక్క, నువ్వు మాట్లాడడం చూస్తుంటే అచ్చం నాన్న మాట్లాడుతున్నట్టుగానే ఉంది. సేమ్ పవర్, సేమ్